46,85,838 మంది ఖాతాల్లో 3,125,47 నమోదుగా ఉన్నాయి. ఇది ఒక రికార్డ్. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, అతను కూడా 13,500 ఇస్తానని చెప్పి 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 7,500 ఇచ్చాడు. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 20,000 ఇస్తామని చెప్పి అదే 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 14,000 ఇస్తామని, అంటే 6,500 రూపాయలు అదనంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి అందుతా ఉంది. 6,500 అంటే 6,500 30, 5,500 35, 33,500 అదనంగా ఇస్తాం. 32,500 జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ఈ రైతు సంబంధించి అన్నదాత సుఖీభావ కింద మనం అదనంగా ఇస్తున్నాం. సూపర్ 6 పథకాల్లో ఏ పథకం కూడా అన్ని అదనమే. ఆయన పిల్లలకి చదువుకునే పథకం ఏంటది అంటే అదే అమ్మఒడి కింద పేరు మార్చి తల్లికి వందనం పేరు పెట్టాము. మనం 67.5 లక్షల మంది పిల్లలకి ఇస్తున్నాం. మనం అతను 42 లక్షల మందికి ఇచ్చాడు. ఒక్క విద్యార్థి ఒక్కరు ఇంటికి ఒక్కరు చదువుకునేవాడు అంటే మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ రాష్ట్రంలో 67.5 లక్షలు అదనంగా ఇస్తా ఉన్నాం. ఈ రైతు సంబంధించి అన్నదాత సుఖీభావ కూడా అంతే. వాళ్ళకంటే ఒక్కో రైతు ఖాతాకి 32,500 అదనంగా మనం ఇస్తా ఉన్నాం. ఇక ఏమి చేయడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమం చేశారంటే ఇక అంతే, ఇక వేరే ఇంకేం కార్యక్రమం చేయడు. రైతులకు సంబంధించి ఇక అయిపోయింది. రైతులు గిట్టుబాటు ధర ఉండదు, వాళ్ళకి ఎరువులు పంపిణీ ఉండదు, సకాలంలో ఏదన్నా ఆపదొస్తే ఆదుకునేది ఉండదు, ప్రాజెక్టులు కాలువలు బాగు చేసుకోవడం ఉండదు. రైతాంగానికి సంబంధించి ఏ అంశం మీద కూడా శ్రద్ధ చూపించే పని లేదు. ఆయన వరకు ఆయన 7,500 వాళ్ళకు ఒక బోనస్ కింద ఇచ్చేస్తాడు. ఇక అయిపోయింది. రైతులకి సంబంధించి ఇక మనం ఏం చేయాల్సిన పని లేదనుకుంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ కింద ఈ డబ్బులు చెల్లిస్తూనే అదనంగా ఆయన కంటే 6,500 సంవత్సరానికి అదనంగా 5 ఏళ్ళు 32,500 అదనంగా చెల్లిస్తూ అన్ని రకాలుగా సబ్సిడీ మీద మనం ఇవాళ యంత్ర పరికరాలు ఇస్తా ఉన్నాం. 14 నుంచి 19 వరకు కూడా మీకు తెలుసు ఎప్పుడు ఇవ్వనంత ఎక్కువ మోతాదులో యాంత్రీకరణ జరిగింది, యంత్ర పరికరాలు అందించాం. వేలకు వేలు రైతుల రథాల కింద ట్రాక్టర్లు అందజేస్తాం రైతులకి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదేమీ లేదు, యంత్ర పరికరాలు అని ఏమీ లేవు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక గత సంవత్సరం నుంచి మొదలైంది. ఈ సంవత్సరం కూడా కొంతమందికి ఇవ్వబోతా ఉన్నాం. కాకపోతే అంత ఇప్పటికప్పుడుగా 14 నుంచి 19 వరకు ఇచ్చినట్టు కాదు, కానీ ఖచ్చితంగా ఆ ప్రోగ్రాం కూడా మనం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మరి మీకు తెలిసి ఈ పొలం పీలుస్తుంది పేరు మీద వ్యవసాయ అనుబంధ సంస్థల పరిజ్ఞానాన్ని రైతులకు పంచడానికి వాళ్ళకి మోటివేటెడ్ క్లాసులు పొలాల్లోకి వెళ్ళడం కానీ, పొలాల్లో సాయిల్ టెస్ట్ చేసి వాళ్ళకి ఆ సాయిల్ టెస్టింగ్ కార్డ్స్ ఇచ్చి మీ పొలంలో ఏ న్యూట్రియంట్స్ శాతం ఎంత ఉందనేది మీకు వివరంగా చెప్పి వాటన్నిటిని కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకొని మీరు వ్యవసాయం ఆధునిక పద్ధతులను ముందుకు తీసుకెళ్ళడానికి వ్యవసాయ శాఖ కానీ, ఉద్యానవన శాఖ కానీ, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని కూడా అధికంగా ప్రోత్సహించి మీ దగ్గరికి అధికారులు పంపిస్తా ఉన్నాం. ఇది యథార్థం. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమీ లేదు, అయిపోయింది. ఆయన 7,500 మీ ఖాతాలోకి ఇచ్చాడు. ఇక రైతుల గురించి ఏమీ చేసే పని లేదు. అదేవిధంగా యూరియా, డిఏపి ఎరువులు పంపిణీ మీకు తెలుసు. ఇందాకే పెద్దలు చెప్పారు, చాలామంది మాట్లాడేవాళ్ళు 4 కట్టలు 3 కట్టలు ఎకరాకి వేస్తే సరిపోయే యూరియాని 10 కట్టలు 12 కట్టలు వేసేస్తున్నారు మీరు. అదేమన్నా అడిగితే తప్పంటే వినరు. ఈయన ఈ యువలాగా చెప్తున్నాడు అనుకుంటాడు. యూరియా మీద
సబ్సిడీ దాదాపు 1500 2000 ఉంటుంది కట్ట 250 260 మీకు అందిస్తామంటే అత్యధికంగా సబ్సిడీ ఇచ్చి ఇచ్చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్యమైన సందేశాన్ని అందివ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సవినయంగా సగౌరవంగా. వేమూరు రాజంపాడు రోడ్లో ఇవి కూడా ఏటీఎం అనేసి 25 సెంట్లు